తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఈరోజు వీడియో యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లవ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం అండి ఈ వీడియో చూడండి. ఎందుకు ఎస్పెషల్లీ ఈ మంత్, దిస్ ఇస్ ఫిబ్రవరి మంత్, ఏంటండి దీని స్పెషాలిటీ? ఫెమినైన్ ఏ చక్ర? ఎస్, సేక్రల్ చక్ర. హ్యాపీనెస్, ఫ్లో స్టేట్, ప్లేఫుల్ లవ్ ఓపెన్ చేసే మంత్ అండి. ఈ మంత్లో కనుక మీరు నేను చెప్పే టెక్నిక్స్ కనుక ఫాలో అవుతే బూమ్, ఇమీడియట్గా మ్యారేజ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు అనుకుంటున్న, మీరు ఎదురు చూస్తున్న మీ లవ్ బాయ్ కానీ గర్ల్ కానీ మీ దగ్గరికి మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కమాన్. ఇక్కడ మూడు 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 టెక్నిక్స్ చెప్తా, ఈ మూడు ఫాలో అవ్వండి. దాట్స్ ఆల్. ఓకే ఓకే. ఇన్ కేస్ మీరే కనుక మొదటిసారి నన్ను చూస్తున్నట్టయితే, నా పేరు వర్ధిని. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపనోపోనో హీలర్. ఎస్, హోపనోపోనో, దట్ ఈస్ ఓపెనింగ్ యువర్ హార్ట్ చక్ర. దట్స్ ఆల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా మీరు అనుకుంటే, ఒకవేళ మీకు కనుక లవ్ లేదు ఇంట్లో అంటే, మ్యారేజ్ అయినా కూడా మీకు ఇంకా లవ్ అనేది ఫీల్ అవ్వకపోతే వాళ్ళు కూడా చూడొచ్చండి. ఎస్, ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నంబర్ 1, ఈ రోజు నుంచి అంటే వ్యాలంటైన్స్ డే వచ్చేలోపు మీరు చేయాల్సిందంటే, నంబర్ 1, మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే మార్నింగ్ నేను చెప్పినట్టు చేయాలి. నంబర్ 1 ఏం చేయాలంటే, ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎందుకు? అఫర్మేషన్స్ కాదు. ఐ లవ్ మై ఫేస్, ఐ లవ్ మై ఫేస్, ఐ లవ్ మై హెయిర్. ఏమన్నా సరే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇప్పుడు దాకా మన గురించి మనం ఏమనుకుంటున్నామో ఎక్కడ ఉంటుందండి? ఇన్నర్ చైల్డ్ రూమ్లో ఎలా ఉంటుంది? కార్పెట్ కింద బాగా భద్రంగా ఉంటుంది మన గురించి, అదే దానికే తెలుసు. సపోజ్ మీకు మ్యారేజ్ అవ్వట్లేదు, వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు, ఏదో ఒకటి పెట్టి వెళ్తున్నారు, మాకు నచ్చలేదనో లేకపోతే ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతున్నారంటే, మీలో ఆ బ్యూటిఫుల్ ఆకర్షణ శక్తి ఇది కనుక మీరు పెంచుకుంటే, ఇమ్మీడియట్గా వాళ్ళు చూడగానే, లేదండి వీళ్ళనే మేము చేసుకుంటాం, లేదు లవ్ మ్యారేజ్ అనగానే ఇమ్మీడియట్గా యా హీఈస్ ఆర్ షీఈస్ ద బెస్ట్ పార్ట్నర్ అని వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. సో నెంబర్ 1 అగైన్, సో ఇది ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎలా అడగాలండి? మీ ఫేస్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు రోజు రోజుకి నా ఫేస్ మీద నాకు లవ్ పెరుగుతుంది? లవ్ అనే మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఉండాలి. అదే మీరు ఎందుకు నేను ఇంత నేను బాగున్నాను, నా నా ఫేస్ బాగుంది అని అనుకుంటే అది అది రిజెక్ట్ అయిపోతుంది, అది వెళ్ళదు సబ్ కాన్షియస్ మైండ్లోకి. అయినా కానీ ఈ క్వశ్చన్స్ ఎందుకు అడగాలి అనుకోవచ్చు కదా మీరు. ఎందుకంటే మేము క్వశ్చన్స్ అడగాలి, ఇలా చేస్తే ఏమవుతుంది? ఎస్ కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఎవరైనా రండి పిలిచి, నేను మీకు ఆరెంజ్ జ్యూస్ ఇస్తాను అని ఎవరు నన్ను పిలిచారనుకోండి, మీ దగ్గర ఆరెంజెస్ ఉండాలి, జ్యూస్ చేసే ఇది ఉండాలి, మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ ఉండాలి కదా ఫస్ట్, కదండి. మ్యారేజ్ అయినా పార్ట్నర్షిప్ అయినా ఇది దేనికోసం అండి? లవ్. ఆ లవ్ ఉండాలి మీ దగ్గర. సపోజ్ మీరే కనుక నేను బాగాలేను, నేను బాగుండను, నేను నచ్చుతానో లేదో ఏమో, అందరు చూసి వెళ్ళిపోతున్నారు, నేను అంత బాగోదు, అందరూ ఏం చేస్తారండి? సినిమా హీరోయిన్స్ని, హీరోస్ని, లేకపోతే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఫ్రెండ్స్ని కంపేర్ చేసుకుంటాం. ప్రతిసారి కంపేర్ చేసుకున్నప్పుడు మన సెల్ఫ్, నేను బాగోను అనేది ఒక సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా వెళ్ళిపోతుందండి. దానివల్ల అది అది ఎప్పుడు మనల్ని అనుకున్నట్టుగా రిజల్ట్స్ ఇవ్వదు. మన సెల్ఫ్ ఐడెంటిటీ మీద, అంటే లవ్, నీ పర్సనాలిటీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఓకే, దిస్ ఇస్ కంపల్సరీ ప్రతి వాళ్ళకి కూడా. అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నా ఫేస్ చూస్తే రోజు రోజుకి లవ్ పెరుగుతుంది? ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, వ్యాలంటైన్స్ డే కల్లా. ఓకే, ఎందుకు నా ఫేస్ చూస్తే రోజు రోజుకి నాకు లవ్ పెరుగుతుంది? ఎందుకు నా హెయిర్ చూసుకుంటుంటే రోజు రోజుకి నాకు లవ్ పెరుగుతుంది? ఎందుకు నా కళ్ళని చూస్తే నాకు లవ్ పెరుగుతుంది? అలా మీ బాడీలో ఆర్గాన్స్ని అన్నిటినీ చూసుకుంటూ లవ్ చేసుకోవడం మొదలు పెట్టాలండి. క్వశ్చన్ అయితే వెయ్యాలి. ఓకే, నంబర్ 1 ఇది ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. వైఫ్ లవ్ చేయట్లేదు, హస్బెండ్ లవ్ చేయట్లేదు అని కంప్లైంట్ చేసే అమ్మాయిలు కూడా చూడొచ్చండి. ఇది కంపల్సరీగా మీ హస్బెండ్ బ్యూటిఫుల్గా మిమ్మల్ని లవ్ చేయడం మొదలు పెడతారు. ఎస్, ఓకే అండి. ఇది వీఆర్ ఆల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండి.
మనకి టచ్ కావాలి, ఫేస్ అంటే అప్రిసియేషన్ కావాలి, అన్నీ కావాలంటే ముందు మీ దగ్గర మీ మీద మీకు లవ్ ఉండాలి. ఓకే అండి. నంబర్ 1 ఆస్కింగ్ క్వశ్చన్స్ మిర్రర్లో చూసుకుంటూ. నంబర్ 2 ఏంటండి, నంబర్ 2 మీ హ్యాండ్స్ని చూసుకోవాలి. హ్యాండ్స్ ఏంటండి, ఇది హార్ట్ చక్ర మంత్, అందుకే నా దగ్గర రెడ్ రోజెస్, రెడ్ క్యాండిల్, రెడ్ డ్రెస్, ఎవ్రీథింగ్. సో రెడ్ అంటే ఎస్ ఐఎమ్ ఓపెన్. సో ఇదేం చేయాలండి, ఏం చేయాలి? సో ఈ హ్యాండ్స్ని మనం చూసుకోవాలి. హ్యాండ్స్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ హార్ట్ అండి. హార్ట్ నుంచి ఎక్స్టెండ్ అయింది, సేమ్ మజిల్ ఎక్స్టెండ్ అవుతున్న హ్యాండ్స్కి. మీరు హ్యాండ్స్ని చూసుకొని రబ్ చేసుకోండి. నెంబర్ 2 రబ్ 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 యువర్ హ్యాండ్స్. మంచి మంచి ఎనర్జీ వస్తుంది. దాన్ని హార్ట్ మీద పెట్టుకోండి. హార్ట్ ఓపెన్ అవుతుందండి. హార్ట్ ఓపెన్ అవ్వగానే మీలో లవ్ ఉంటుంది చూడండి. ఒక డిఫరెంట్ ఎనర్జీ కమింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. రైట్, చేయండి 3 times చెయ్యాలి. ఓకే, అద్భుతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హ్యాండ్స్ని చూసుకోండి. మీ హ్యాండ్ మధ్యలో పార్ట్ కూడా హార్టే. హార్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ సేమ్ సేమ్ సాఫ్ట్నెస్, సేమ్ హ్యాపీ, సేమ్ గ్రేస్. ఓకే అండి. సో హ్యాండ్స్ని రబ్ చేసుకొని హార్ట్ మీద పెట్టుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అలా పెట్టుకోగానే ఐ లవ్. మీ పేరేంటండి, మీ పేరేంటి అది చెప్పుకోండి. ఇప్పుడు చూడండి, ఐ లవ్ వర్ధిని, ఐ లవ్ యూ వర్ధిని, ఐ లవ్ యూ. నన్ను నేను లవ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలా హ్యాండ్స్ రబ్ చేసుకొని హార్ట్ మీద పెట్టుకొని హార్ట్కి వెళ్ళాలి లవ్. ఓకే అండి, అలా చేసుకోండి. మీ పేరు మీరు చెప్పుకొని చేసుకోండి. నంబర్ 1 మిర్రర్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాగో తెలిసిందా, రోజు రోజుకి ఎందుకు నేను ఎంత లవ్, నా మొహం చూస్తే నాకు ఎంత లవ్ వస్తుంది, నా జుట్టు చూస్తే నాకు ఎంత లవ్ వస్తుంది, నా బాడీ చూస్తే ఎంత లవ్ వస్తుంది. చెయ్యాలండి, కంపల్సరీ చేయాలి మిర్రర్ వర్క్. నెక్స్ట్ రబ్ యువర్ హ్యాండ్స్, ఎనర్జీ అండ్ ఇది ట్రాన్స్ఫర్ చేయండి ఎనర్జీని హార్ట్లోకి. చేసుకున్నప్పుడు ఏం చేయాలి, కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వర్ధిని అలా చేయండి. ఐ లవ్ యూ వర్ధిని కాదు, మీ పేరు మీరు. ఓకే. సో నేను ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవ్వను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నంబర్ 3 ద బ్యూటిఫుల్ వన్, హగ్. హగ్ చేసుకోండి, ఫిజికల్ హగ్. మీ అమ్మని, మీ నాన్నగారిని, మీ బ్రదర్ని, మీ చెల్లిని, లేకపోతే మీ హస్బెండ్ని, మీరే కనుక పెళ్ళవుతే హగ్ చేసుకోండి మీ హస్బెండ్ని. పెళ్ళవలేదండి, మీ వైఫ్ని హగ్ చేసుకోండి. ఏదైనా సరే ఫిజికల్ టచ్. మనం ఏంటంటే హాఫ్ పార్ట్ యానిమల్ పార్ట్, దానికి టచ్ తోనే లవ్ వస్తుంది. సో మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలంటే కంపల్సరీ మీరు హగ్ చేసుకోవాల్సిందే 3 సార్లు, పొద్దున, సాయంత్రం, రాత్రికి. సో మీకు పెళ్లి కాకపోతే మీ అమ్మని, లేకపోతే మీ నాన్నగారిని, లేకపోతే మీ ఫ్రెండ్ని, లేకపోతే మీ బ్రదర్ని, మీ సిస్టర్ని, పెళ్ళైపోయిందండి మీ హస్బెండ్ని వెళ్ళి పగులించుకోండి. ఓకే, హగ్ హగ్ హగ్. హగ్ చేయగానే మీలో హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందండి. సో దీనివల్ల మీలో ఎంతో సెరటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి మిమ్మల్ని చూడగానే ప్రతి వాళ్ళకి ఆకర్షణ ఏర్పడుతుందండి. ఈ విధంగా మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్, అలాగే లవ్ లవ్ పర్సన్ అందరూ ఈజీ, చాలా చాలా ఈజీ. మనలో లవ్ ఉంటే డెఫినెట్ గా మనల్ని చూస్ చేసుకుంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చేయండి. అండ్ మీరే కనుక ఇంకా తెలుసుకోవాలి ఈ హోపును పని అంటే ఎలాగా అన్ని అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్స్ అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే వచ్చేయండి నా ఫ్రీ సెషన్స్ కి. 26th and 27th Feb మీరు రండి. డీటెయిల్స్ కోసం కింద మీకు అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు బ్యూటిఫుల్ డీటెయిల్స్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వచ్చేయండి, చాలా విషయాలు నేర్చుకోండి. ఓకే మై ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ, లవ్ యూ. మర్చిపోకండి రబ్ 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 యువర్ హ్యాండ్స్. I love you, I love you, I love you. Okay, my dear friends. Yes. See you.